శివుని ఆశీర్వాదంతో బ్రహ్మాస్త్రం పొందిన అర్జునుడు ఆ తరువాత దేవేంద్రుని ఆహ్వానం మేరకు స్వర్గానికి వెళ్తాడు. అక్కడ అర్జునుడు గాంధర్వవీణ నేర్చుకుంటాడు. నర్తనంలో, సంగీతంలో నైపుణ్యం సాధిస్తాడు. నరుడు, నారాయణుడు, కృష్ణుడు, అర్జునుడు కలిసి ఉన్నారన్న భావన ఈ సమయంలో బలపడుతుంది. ఇంద్రలోకంలో అతను ఉర్వశి అనే అప్సరను కలుసుకుంటాడు. ఆమె అర్జునుడిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంది. కాని అర్జునుడు ఆమెను తల్లి సమానురాలు అని చెప్పి తిరస్కరిస్తాడు. దీనివల్ల ఉర్వశి కోపంతో నీవు కొంతకాలం నపుంసకత్వంతో ఉండాలి అని శాపమిస్తుంది. ఇంద్రుడు దీనిని ఆశీర్వాదంగా మార్చి అజ్ఞాతవాస సమయంలో అర్జునుడు బృహన్నలిగా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. అర్జునుడు ఇంద్రలోకంలో ఉంటూ వర్షణి, ఆంధ్రమస్త్రం, వైవస్వతాస్త్రం లాంటి అనేక దివ్యాస్త్రాలను సేకరిస్తాడు. ఇది అతన్ని అజేయుడిగా మారుస్తుంది. అర్జునుడు స్వర్గంలో కొన్ని సంవత్సరాలు గడిపిన తరువాత భూమికి తిరిగొస్తాడు. ఆయన తిరిగొచ్చే సమయానికి పాండవులు ఇంద్రప్రస్థను నిర్మించి రాజ్యాన్ని స్థాపించారు. అర్జునుడి అస్త్ర విద్య భవిష్యత్తులో కురుక్షేత్ర సంగ్రామానికి పునాది వేస్తుంది. అర్జునుడి వ్యక్తిత్వం భక్తి, విజ్ఞానం, శాంతి, శక్తి అన్నింటి మిశ్రమంగా తయారవుతుంది. అదే సమయములో ద్రుపదుడు తన కుమార్తె ద్రౌపదికి మహాస్వయంవరం ఏర్పాటు చేస్తాడు. శివునికి పూజలు చేసి ఆశీర్వాదంతో దివ్యమైన ధనుర్విద్యను పొందిన ద్రౌపదుడు ఈ స్వయంవరానికి ప్రపంచ ప్రఖ్యాత రాజులు, ధనుర్ధారులు, పాండవులు, కర్ణుడు మొదలైన వారు హాజరవుతారు. అగ్నిహోత్రం చేస్తూ బ్రాహ్మణుల వేషంలో ఉన్న పాండవులు కూడా ఈ స్వయంవరానికి హాజరవుతారు. అర్జునుడు తన శక్తిని నిరూపించేందుకు అవకాశం కోసం చూస్తుంటాడు. కర్ణుడు తన శక్తిని చూపిస్తూ ధనుర్వేదాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. అయితే ద్రౌపది నేను సూతపుత్రుడిని పెళ్లి చేసుకోను అని చెప్పి అతనిని అణచివేస్తుంది. ఇది కర్ణుడికి తీవ్రమైన అవమానంగా మిగిలిపోతుంది. ఈ ఘటన అతని హృదయంలో ద్వేషాన్ని నింపుతుంది. కర్ణుడి జీవితం బాధలతో నిండి ఉన్నా అతని ధైర్యం ఎప్పటికీ తగ్గలేదు. అర్జునుడు బ్రాహ్మణ వేషంలో ఉన్నప్పటికీ ధనుర్బాణాన్ని ఎత్తి లక్ష్యాన్ని నిశితంగా తాకి విజయాన్ని సాధిస్తాడు. కుంతీదేవి పాండవులు సొంతంగా ఏదైనా తెచ్చుకుంటే అందరికీ పంచమని చెబుతుంటుంది. అర్జునుడు ద్రౌపదిని తీసుకువచ్చిన తరువాత ఆమెను అందరూ భార్యగా స్వీకరించాలని నిర్ణయం వస్తుంది. దీనికి అనేక వాదనలు జరిగిన తరువాత ద్రౌపది ఒకేసారి 5 పాండవులకు భార్యగా మారుతుంది. ఇది ధర్మసూత్రాల ప్రకారం దేవతల అంగీకారంతో జరిగిన పని. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. ఇంకా ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూసినందుకు ధన్యవాదాలు.